హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను ఇది విహెచ్ పాళ్యం మంగళవారం ఉంది, అక్కడ పోతున్నాను. కర్ణాటక వచ్చేసి నేనైతే ఇప్పుడు బైక్లో రైడింగ్ పోతున్నాను. మీరు అనుకోవచ్చు ఈయన రైడ్లో పోతున్నాను బైక్లో, అన్ని ఆల్రౌండ్ బ్లాగర్స్ అంటే మీకు తెలిసిందే. అన్ని ఆల్రౌండ్ బ్లాగర్స్ అంటే అన్నీ చేస్తాను నేను. గ్యాస్ ఇక్కడైతే చూస్తున్నా కొత్త హెల్మెట్ మీరు చూసుంటారు, వీడియో పెట్టాను. ఇప్పుడైతే రైడింగ్కి వెళ్దాం, ఓకేనా? ఇప్పుడైతే ఇంటి తాళాలు వేసేసి ఇంకా మన రైడ్ అయితే మొదలు పెడదాం. ఇప్పుడైతే ఇంటి తాళాలు వేస్తున్నాను, చూస్తుంటారు. ఇప్పుడైతే మన ఊరు, మన విహెచ్ పాళ్యం అని చెప్పాం కదా, ఆ ఊరికైతే వెళ్ళేస్తున్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకైతే కొత్త బైక్ అయితే చూపించడానికి కాలేదు, ఓకేనా? హాయ్ గైస్, ఇప్పుడైతే నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నాను, ఓకేనా? లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంచెం, ఓకేనా? ఇప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరుతున్నాను, రోడ్లో పోయాక పెడతాను, ఓకేనా వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేనైతే ఊరు నుంచి బయలుదేరాను. మా ఊరు అయితే గేట్ ఇది, ఇక్కడ చూసారా? ఏంటంటే ఇక్కడ దాకా ఇంకోసారి వచ్చినాను, వచ్చేసి ఛార్జింగ్ అయితే మర్చిపోయాను. చూసారా? ఛార్జింగ్ కోసం ఇంటికి వెళ్ళి తర్వాత ఛార్జింగ్ తీసుకువచ్చి ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఛార్జింగ్ కోసం. ఒక్కటి బాగుంటుంది, ఛార్జింగ్ ఫాస్ట్ అవుతుందని. ఇప్పుడైతే డిక్కీలో పెట్టేద్దాం. డిక్కీలో అయితే పెట్టేసి ఇంకా అయ్యో కెమెరాకి తగిలేసింది. అప్పుడైతే మన రైడ్ అయితే మొదలు పెడతాం. ఎండ అయితే విపరీతంగా కొట్టేస్తూ ఉంది. మన రైడ్ అయితే ఇంకో మొదలు పెడదాము. ఇంకా కీ అయితే స్టార్ట్ చేసుకొని ఇంకా మన రైడ్ విక్రమ్. ఓకే గైస్, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే పోతా ఉన్నాను. గాయస్, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంచెం, ఓకేనా? ఎందుకంటే కొత్త వీడియో కాబట్టి బ్లాగర్స్, ఓకేనా? గాయస్ చూస్తున్నా, ఎగ్జైట్లో ఉన్నాను. గాయస్ ఛార్జింగ్ మాత్రం మర్చిపోయాను, ఇంకోసారి వెళ్ళి తీసుకొచ్చినాను. అప్పుడు అర్థమైంది ఛార్జింగ్ అయితే 767 ఉంది. అక్కడ పోయినా ఛార్జింగ్ పెట్టుకుందాంలే అనుకుంటే ఛార్జింగ్ తీసుకోరాలేదే అని అప్పుడే వచ్చింది, ఆలోచించింది. ఇప్పుడైతే ఛార్జింగ్ తీసుకొచ్చాను ఇంటికి వెళ్ళి. అంటే మంచిది ప్లస్ పాయింట్ ఏం తెలుసా, నేను వీడియో తీసుకుని పోయినప్పుడు 67 ఉంది కదా ఛార్జింగ్ పెట్టుకుందాంలే అని ఊరి నుంచి స్టార్ట్ చేద్దాము వీడియో అనుకున్నాను. అప్పుడు ఛార్జింగ్ కొంచెం ఉంది కదా, అందుకే పెట్టుకుందామంటే అప్పుడు ఛార్జింగ్ తీసుకురాలేదు కదరా బాబు అనుకున్నాను. ఛార్జింగ్ అయితే తీసుకువచ్చినాను. ఇంకా ఛార్జింగ్ తీసుకువచ్చినాం కాబట్టి ఇంకా మనకైతే ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇంకైతే వెళ్తున్నాను, ఓకేనా? మన రైడింగ్ అయితే చూస్తూ ఉంటారు. బిహెచ్ ఆల్రౌండ్ బ్లాగర్స్, మోటో బ్లాగర్స్ అని పెట్టవచ్చు, కానీ మోటో అంటే నేను మోటో అన్నీ చేయను. మోటోస్ నేను ఎక్కడికైనా పోయింది కానీ, ఎక్కడికైనా ఊరికి పోయింది, తర్వాత ఫుడ్ బ్లాగర్ కానీ అంత చేస్తాం కానీ, ఓకేనా? లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? టాటా బాయ్. ఇంకా కొంచెం దూరంలో వీడియో పెడతాను, ఓకేనా? బాయ్. హాయ్ గైస్, ఇదైతే ఇది వచ్చేసి చిత్రూపి అనేది వచ్చేసి మనం గుడిబండికి ఒక 4 కిలోమీటర్స్ ఉంది అంతే ఎగ్జాక్ట్లీగా. ఇక్కడి నుంచి అయితే 4 కిలోమీటర్లు. ఇప్పుడైతే నేను పోతా ఉన్నాను చిత్రూపి అయితే పోతా ఉన్నాను వదిలి. ఇప్పుడైతే కొంచెం దూరంలో ఉన్నాను. నెక్స్ట్ వచ్చేది నాగేనహళ్ళి అని, మీకు అంటే ఊరు పేరు అయితే కొంచెం దాంట్లో డల్గా ఉంటాయి, కానీ నాగేనహళ్ళి అనే ఉంది, అక్కడికైతే పోతా ఉన్నాం. అంటే ఇది కొత్త స్కూటీ కాబట్టి 40లోనే నడపాలని చెప్పినారు. 40లోనే నడుపుతూ ఉన్నాము. అంటే ఎక్స్ట్రా అంటే ఫస్ట్ సర్వీస్ అయినప్పుడు 40లో నడపాలని చెప్పినారు, కానీ 40లోనే నడుపుతూ ఉన్నాము, ఓకేనా? లైక్ అండ్ షేర్ మొత్తం మర్చిపోవద్దని గైస్. అదే అవుతారు అయితే వీడియో ఏంటారు అప్పటి నుంచి చెప్తున్నాడు అనుకుంటారు, కానీ ఇదైతే ఫస్ట్ వీడియో కాబట్టి చెప్తా ఉన్నాను. హాయ్ గైస్, ఇప్పుడైతే నేనైతే చెప్పాను కదా, ఏదంటే ఇది ఇప్పుడు చెప్పాను కదా అలా చిత్రూపి అని ఉంది కదా, దాన్ని అయితే వదిలి ఇప్పుడైతే వెళ్తా ఉన్నాను నాగేనహళ్ళి. నెక్స్ట్ అయితే
నాగనహల్లి తర్వాత ఇంకే ఊరు లేవు. ఓకేనా, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, ఇక్కడైతే ఇదంతా పొలం ఉన్నాయి. ఎండాకాలం అయితే ఇంకేం చెప్తాం గాయస్. అందుకే సన్ ఫ్రూట్స్ ఇది గ్లాస్ హెల్మెట్ తీసుకున్నాను, అందుకే అంత కనిపించడం లేదు. ఓకేనా, ఇప్పుడైతే పోతా ఉన్నాను. ఇది చూస్తుండొచ్చు, కొంచెం షేక్ అయితే అవుతా ఉంది. కొంచెం అంటే కొంచెం అంతే, అదొకంతా పట్టించుకోవద్దండి, ఎందుకంటే కొంచెం షేక్ అవుతాను. ఓకేనా గైస్, ఇప్పుడైతే పోతా ఉన్నాను నేనైతే. అంటే గాయస్ ఇంకోటి మీకు చెప్పాను, ఒక రోడ్ అయితే ఉంది కదా, ఆ రోడ్ అయితే రియల్గా గాయస్, ఆ రోడ్లో ఎందుకు పోతాను కూడా నాకే తెలియదు, అంత వరస్ట్గా ఉంది గాయస్ ఆ రోడ్ అయితే. ఆ రోడ్లో ఎందుకు పోతాను నాకు కూడా తెలియదు. వేరే రోడ్ల నుంచి పోతాం అనుకుంటాను, కానీ చాలా దూరం అవుతుంది. ఇక్కడ నుంచి అయితే దగ్గర అవుతుంది, కానీ రోడ్ అయితే పీస్ తుక్కలు అయిపోయింది, అట్లా ఉంది ఇప్పుడు రోడ్. చూపిస్తా రండి, మీకు చూపిస్తే చెప్తే అర్థం కాదు, కానీ చూపిస్తే అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే నాయనల్లి దగ్గర ఉన్నాము, దగ్గర అయితే ఉన్నాము. నాయనల్లి పోయాక విడబెడతాను. ఓకేనా గాయస్, ఇక్కడ చూస్తున్నారా ఈ చెట్లు అయితే ఎలా ఉన్నాయో, మధ్యలో వెళ్తుంటే ఆ మధ్యనే వేరు గాయస్. చూసారా చెట్లు ఎట్లున్నాయంటే రోడ్డు మధ్యలో ఇలాగే ఉంటే ఇంకా బైక్లో పోయే కూడా ఇబ్బంది కూడా కాదు ఎండలో, అట్లుంటుంది. పల్లెటూరులో అయితే అట్లా చూడండి, పంటలు అయితే ఎట్లున్నాయో, పంటలు అన్నీ అయితే ఎట్లున్నాయో చూడండి. ఎండ అయితే విపరీతంగా ఉంది, కానీ పోవాలి. ఇంకా అయితే ఒక 10 కిలోమీటర్స్ ఉంది అంతే, 10 కిలోమీటర్స్ అంతే, 10 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే పోతా ఉన్నాను. ఓకే గ్యాస్, ఇప్పుడైతే వచ్చేసింది నాయనహల్లి అని చెప్పాను కదా, ఇదే నాయనహల్లి అయితే వచ్చేసింది. చూస్తుంటారు నాయనహల్లి అని, చూసారా నాయనహల్లి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్దాం. ఓకేనా, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోతుంది గాయ్. వీడేంట్రా బాబు అప్పటి నుంచి లైక్ అండ్ షేర్ అనుకుంటున్నారేమో, కానీ గాయస్ వీడు నా అకౌంట్ ఇది యూట్యూబ్ ఓపెన్ చేస్తే 8 సబ్స్క్రైబర్స్ అంతే ఉండేది, చూడొచ్చు. 8 సబ్స్క్రైబర్స్ అంతే. ఓకేనా, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే నాయనహల్లికి వచ్చేసాం. ఇంకా నాయనహల్లి వచ్చేసి ఇంకేం ఊర్లో అయితే దొరకవు, ఇంకా వెళ్ళేస్తున్నాం. ఓకేనా గైస్, ఇంకైతే దగ్గర ఉన్నాము. లెఫ్ట్ తీసుకోండి, ఇంకా అయితే గైస్ ఇప్పుడైతే పోతా ఉన్నాను, చూడొచ్చు. ఇప్పుడైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ అయితే ఇక్కడే మంగళవాడ అని, కర్ణాటక బార్డర్స్. గైస్ ఇప్పుడైతే నేను చెట్టు కింద అయితే నిల్చుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎండ విపరీతంగా కొట్టేస్తుంది. ఈ హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఇంకైతే విపరీతంగా కొట్టేస్తూ ఉంది. ఇప్పుడైతే రైడింగ్ అయితే మొదలు పెడదాం. టైం అవుతుంది, టైం ఎంత అయిందంటే చూద్దాం. టైం ఎంత అయిందో చూద్దాం. మీరు అనుకో దీంట్లో టైం కూడా చూడొచ్చు ఏమన్నా అని, చూడొచ్చు. టైం వచ్చేసి 10:30 అయిందా? ఓ మై గాడ్, ఇప్పుడైతే పోవాలి మనమైతే రైడ్కి. ఇప్పుడైతే పోదాం గాయ్స్, టైం అయితే ఉంది, చూసుకోలే నేను. ఇప్పుడైతే నేను పోతా ఉన్నాను గైస్. మీకు ఒక విషయం చెప్పాలి, కానీ అది నాది ఏంటంటే చూపిస్తాను రండి, చూపిస్తాను రండి గైస్. నేను చెప్పానంటే ఏమంటానంటే, ఎగ్జామ్ అయితే పబ్లిక్ ఎగ్జామ్ ఉంది కదా గైస్, పబ్లిక్ ఎగ్జామ్ నాకు గుడివండ అని ఉంది, మన ఊరైతే గుడివండ. ఆ ఊర్లో ఎగ్జామ్కి అయితే 10th క్లాస్ ఎగ్జామ్కి అయితే ఊర్లో అయ్యారు కదా, వేరే ఊరికి వేసుకొస్తాం. నాకైతే ఇదే కాలేజ్, చూస్తున్నారా? ఒక్క నిమిషం దింపుతాను. బస్సు అయితే వస్తుంది వెనకాల.
చూస్తున్నారా, ఇదే కాలేజ్ అయితే మన మన ఎగ్జామ్ రాసేకి వచ్చింది అయితే ఇదే కాలేజు. చూస్తున్నారా, ఇదే కాలేజ్ అయితే ఎగ్జామ్ రాసేకి వచ్చినాను. ఎగ్జామ్ అయితే రాశాను, అప్పుడే అయిపోయింది, పాస్ అయిపోయాను. అదొకటి విషయం, ఇక్కడే పడింది నేను. అప్పుడు బైక్ లేదు, ఇది బైకే లేదు అప్పుడు, ఆటోలో అంట అదంట. అబ్బా ఎందుకబ్బా చెప్పేది కూడా వేస్ట్. అంత ఈ బైక్ కూడా లేదు, ఎవరైనా వస్తే దాంట్లో ఎక్కిపోవాలి, లేకపోతే ఆటోలో పోవాలి. ఆటోలో చిక్కేదే కష్టము. అమ్మమ్మ, ఆ ఎగ్జామ్ టైం ఎప్పుడవుతుందో ఏమో. 10 అట్లా ఎగ్జామ్ స్టార్ట్ అయితే రియల్గా భయంకరంగా ఉంటుంది. బస్సు అయితే ఇక్కడ ఉంది, ఆంధ్ర బస్సు. దాని వెనకాలే వెళ్ళాలంటే ఇంకేంటి లేదు. ఆంధ్ర బస్సు అయితే ఉంది, దుమ్ము దులిపేస్తూ ఉంది. అనే బస్సు అయితే ఇదైతే అక్కడికే పోతుంది, నేను చెప్తున్నాను, పాడలే బీచ్ పాడలే అని ఆ ఊరికే పోతుంది. ఇది వచ్చేసి దీని వెనకాల వెళ్ళాలంటే దుమ్ము హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి మంచిదైంది. లేకపోతే ఇంకేం లేదు, కంటిలో పడుతుండే. ఇదైతే వెనకాలే వెళ్ళాలి, కొంచెం సేపు వదిలేసి దాన్ని పోయాక నేను వెళ్తాను. లేదు మీరు అనుకోవచ్చు, దాన్ని ట్రాక్ చేసుకోదన్నా అంటే 40లో పోవాలి కదా. వాళ్ళైతే 60లో 70లో కొడతారు వాళ్ళు బస్సులో అయితే. మేమైతే 40లో పోవాలి కదా, ఫస్ట్ సర్వీస్ కాలేదు కాబట్టి 40లో పోవాలి. ఇంకా సర్వీస్ వేస్తే దుమ్ము దులిపేస్తాం అంటే బస్సులో వెళ్ళకపోతున్నాయి అంత. ఆ బస్సు అయితే పోనీ కొంచెం స్లోనే పోతున్నాను, బస్సు వెళ్ళాక మీకు వీడియో చెప్తాను. ఇప్పుడైతే గైస్ ఇంకోటి చెప్తాను రండి, చెప్పేది ఎందుకు, దిగేసి చెప్తా. బస్సు అయితే వెళ్తా ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ హౌస్ ఉంది కదా, ఇది అయితే ఆంధ్ర బార్డరు, ఇదైతే కర్ణాటక బార్డర్. ఇదైతే వచ్చేసింది కదా కర్ణాటక బార్డర్, ఇది వచ్చేసి కర్ణాటక, అదైతే వెనకాల ఆంధ్ర కర్ణాటక బార్డర్. ఇప్పుడైతే దగ్గర ఉన్నాం. ఇప్పుడు వచ్చేస్తాను మన హైవే NH44. NH44 అంటే NH44 అనుకోవద్దండి, ఈ రోడ్ చూస్తాను. ఏంటన్నా ఈ రోడ్లో ఎవరైనా పోతారా, ఆ బస్సు కూడా పోతుంది రోడ్లో అయితే. అమ్మా పిచ్చ కామెడీ అంటే చెప్తాను రాండి ఎందుకు. గైస్ అప్పటి నుంచి చెప్తున్నాం కదా ఏ రోడ్డు NH44 అని, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడైతే కనిపిస్తారా అండి, చూపిస్తా. అన్నా రోడ్ ఏంటన్నా ఈ రోడ్డు అనిపిస్తుంది చూడండి. ఆ ఫుల్ వీడియోనే పెడతాను, రోడ్ ఇది ఫుల్ వీడియోనే పెడతా రాండి. చూపిస్తాను రండి. ఇక్కడైతే ఏ ఇల్లు లేవు, ఎండైతే విపరీతంగా కొట్టేస్తా ఉంది. చూసారా, వెనకాల ఎవరైనా వస్తున్నారు. చూసారా కొండలు ఎట్లా ఉన్నాయి, కొండలు. ఇక్కడైతే డ్యాము, ఇది నీళ్ళు పోయే డ్యాము అదోండి, చూస్తున్నారా. అక్కడైతే నీళ్ళేమో ఇడిచలే ఈరోజైతే, ఏమో నీళ్ళైతే ఇక్కడ లేవు. చూస్తున్నారా, ఇక్కడైతే ఉంది నీళ్ళైతే కొంచెం ఉన్నాయి. అక్కడైతే చూసారా ఎంత కొండ, ఇక్కడైతే చెట్టు ఉంది, చూసారా అండి. వెళ్తా ఉన్నాను. ఇప్పుడైతే మన NH44 రోడ్ అయితే చూపిద్దాం. కళ్ళు మూసుకోండి, చూపిస్తాం అన్న తీయన్న అనుకుంటున్నారేమో. ఇప్పుడైతే చూపిస్తాను, రండి. రంటాడా ఏంటన్నా ఈ రోడ్ అనుకుంటున్నారా. ఏంటన్నా ఈ రోడ్ ఇట్లా ఉంది అనుకుంటున్నారా. చూపిస్తాను రండి, ఇంకా ఉంది ముందు ముసల పండుగ కానీ, అంటే కొంచెం దూరం ఉంది. కానీ ఈ రోడ్ ఎవరు చేస్తారంటే సర్వీస్ ఏమో, ఎవరు రిపేర్ చేస్తారంటే. రోడ్ అయితే విపరీతంగా ఎట్లా పోతారో ఏంటో. అమ్మ చూస్తున్నారా, అమ్మ అయ్యో. రోడ్ అంటే ఏం చేసినారంటే జనాలు అయితే ఇప్పుడైతే పోవాలంటే ఏం చేస్తున్నారంటే, ఏంటంటే రోడ్డు ఒకే దగ్గర పోయి బైక్స్ బస్సులు అన్నీ ఒక రోడ్ అయితే నిర్మాణం చేసినాయి. బస్సులు రేట్ బాబా
అయ్యో అయ్యో అయ్యో, చూస్తున్నారేమో మీరు. ఐ గెస్ ఇప్పుడైతే నేనైతే బండి నిలబడుతున్నాను, చూపిస్తాను రోడ్ ఎలా ఉందో. అక్కడ మీకు కనిపిస్తుందో చూస్తానండి. అక్కడి నుంచి అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి లాస్ట్గా అక్కడ లాస్ట్ ఆ పక్కన ఉంది, చూపిస్తాను రండి. ఓకేనా, అందుకే నిలబెట్టి అయితే చూపిస్తున్నాను రండి, మీరే అనుకోవచ్చు అన్న ఏంటన్నారు ఈ బైక్స్ ఇవన్నీ వస్తాయి కదా ఇంట్లో ఎలా వస్తాయి అంటూ. నాకైతే కొత్త స్కూటీ భయం వేస్తూ ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం, వెళ్దాం రండి. అయ్యో రామా, ఏంటున్నారా బాబు, అయ్యో అమ్మ బాబు, ఏంటి ఇట్లా ఉన్నాయి రాయిలన్నీ. అయ్యో చూసారా, మట్టి మట్టి గాయస్. ఒకటి కానీ రోడ్ వేయకుండా కూడా మట్టి అయినా వేపిస్తే ఒక మంచిది కదా. రోడ్డు వేయలేదు, తర్వాత మట్టి కూడా వేయలేదు, తర్వాత రోడ్ పీకేసి ఊరికే మట్టిలైనా బైక్స్ అన్నీ పోతాయి. కానీ ఇట్లా చేస్తే ఎలాగా, రోడ్డు పోయింది, ఎలా పోవాలో నాకైతే తెలీదు. అమ్మా, దీంట్లో ఎలా వస్తారా బాబు. అయ్యో అయ్యో, బైక్ అయితే షేక్ అవుతా ఉంది. చూస్తుంటారు మీరు అనుకోవచ్చు ఎలా పోతుంటారో ఏమో. అయ్యా, అంటే స్లోగా పోవాలి, ఒక 10, 40, 44 అంటే 10 అట్లా పోవాలి అంతే స్పీడ్. గైస్ మీకు విషయం తెలుసా, చిన్న చిన్న రాయిలు ఉంటాయి కదా, చిన్న చిన్న రాయిలు, ఆ చిన్న చిన్న రాయిలే ఒక పెద్ద స్కూటీనే పట్టుకొడుతుంది. అలాంటి ఇది దాని మీద పోయి స్కిడ్ అయిపోతుంది స్కూటీ. చూసారా ఇట్లా ఉందో బాబు. అదే అదే అరే బాబు, అక్కడైతే ఆటో వస్తుంది చూసారా, వాళ్ళకి కొంచెం సైడ్ ఇస్తే వాళ్ళే పోతారు. ఇప్పుడైతే నేను మధ్యలో ఎంచిపోతాను. అయ్యో బాబు, రోడ్ అయితే విపరీతంగా పోయింది. దీంట్లో ఎలా వస్తారో జనాలు ఏంటో ఏమో బాబు. అయ్యో బాబు, అరే అరే అరే, ఇక్కడి నుంచి పోదాం బాగుంది కొంచెం. చూసారా ఎవరు పాత ఇల్లు కొట్టుకున్నారు అంటే గైస్, నేను విషయం పాత ఇల్లు అంటే నేను ఒక ఆయన అయితే డ్రాప్ అడిగితే ఇదైతే మన ఇల్లే బాబు, మన అన్నోళ్ళ ఇల్లు అన్నారు వాళ్ళు. చూస్తున్నారు కదా, మన అన్నోళ్ళ ఇల్లు అన్నారు. మన ఏమైందంటే లేదు ఇక్కడ లేరు అన్ని పొలాలా ఏమో అమ్మేసారా ఏమో అని చెప్తారు. ఆయన అయితే పొలాలా ఏమో అమ్మేసినామో అన్నారు, కానీ ఇక్కడైతే లేదంట, వాళ్ళదే అంట, వాళ్ళు అన్నదంట. అంటే వాళ్ళు కాదు, అన్నది ఇల్లు అయితే పాత ఇల్లు. చూస్తే ఒక దయ్యం ఇల్లుగా ఉంది. అంటే పాత ఇల్లు కదా అలాగే ఉంటుంది, కానీ ఆ కాలంలో ఎలా అప్పుడైతే ఎలా కట్టారు చూడండి. స్లోగానే పోవాలబ్బా, 20 కూడా పోకూడదు, భయం వేసిన దగ్గరే. ఈ కొంచెం రోడ్ బాగా చేస్తే ఇంకా వచ్చే వాళ్ళకైతే బాగుంటుంది. ఈ రోడ్ అయితే ఇలా ఉంది చూసారా, రోడ్ షేక్ బేబీ అయితే ఉంది. షేక్ బేబీ గాయస్, చూస్తున్నారా రోడ్ అయితే ఎలాగుందో, చూస్తున్నారా రోడ్ అయితే విపరీతంగా పోయింది. చూసారా ఎలాగుందో, అబ్బా రోడ్ అయితే విపరీతంగా పోయింది. ఇప్పుడైతే వెళ్దాం. గాయస్ ఇప్పుడైతే వెళ్దాం. రోడ్ చూశారు కదా అనుకోవచ్చు, కానీ రోడ్ అయితే విపరీతంగా పోయింది. రియల్గా చూస్తే ఇంకేం లేదు అంతే. గాయస్ ఇది మీరు అనుకోవచ్చు ఇదే ఊరు అని. ఈ ఫస్ట్ ఈ రోడ్ కాపని, కానీ రోడ్ అయితే మంచి రోడ్ తీసుకొని, అంటే ముందు మంచి రోడ్ ఉంది, ముందు ఇంతే రోడ్ లాస్ట్ మధ్య
ఇది వచ్చేసి మధ్యవని ఊరు వచ్చేసి. లాస్ట్ రోడ్ అయితే ఇక్కడైతే ఉంది. లాస్ట్ రోడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేయండి, చూస్తున్నారా? లాస్ట్ రోడ్ ఇదే. ఇది వచ్చేసి మధ్యం చూస్తుంటారు, మధ్యం అని ఉంది. పిల్లలు చూసారా ఎలా ఉన్నారు. లాస్ట్ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మధ్యం అని కర్ణాటక. గుడిదే వెళ్దాం.